మహాగణుడు మహోన్నతుడైన దేవదేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని కృపచేత ఉదయకాలం నుండి చక్కని సహవాసం, దైవ వాక్య ప్రత్యక్షతను ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన సన్నిధిలో మనందరం కూడా మేలు పొందాము అని నేను ప్రభువును బట్టి విశ్వసిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సభల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ అవకాశమును దేవుడు తన కృపచేత అనుగ్రహించాడు. ఎందుకు కారకులైన పీఠరాజన్న గారు, అలాగే స్థానిక సంఘ పెద్దలు, బాధ్యత కలిగిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వీరిద్దరితో పాటు శ్యాంబాబు గారు, అలాగే పీఠరాజన్నతో పాటు ఈ సభల్లో దేవుని మాటలు అందించే అవకాశం ప్రభు దయచేసినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ రాత్రి ఉదయకాలం మనం 28వ అధ్యాయాన్ని 2 సార్లు చదువుకొని 2 వర్తమానాలు 28వ అధ్యాయంలో మనం విన్నాం. 2వ వర్తమానం ఇంకా పూర్తి కాలేదు, అది రేపు ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. కానీ రాత్రి వేళ ఆదికాండ గ్రంథంలోని యాకోబు జీవితంలో నుండి మరొక పాఠాన్ని, ఒక 3 సంగతులను ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవడానికి ప్రభువు మీద ఆధారపడి ప్రయత్నం చేద్దాం. ప్రభువే తన కృపచేత ప్రార్థన చేసినట్లుగా తన సహాయమును దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడని నమ్మకముతో వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయంలో యాకోబుకు 2 అనుభవాల గుండా దేవుడు తీసుకొని వస్తాడు. ఒకటి మహనాయీము అనుభవం, 2 పెనుయేలు అనుభవం. ఈ 2 అనుభవాల్లో నుండి ఒక 3 విషయాలను ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఆ తర్వాత మరికొన్ని వచనాలు తర్వాత చదువుతాను. ముందుగా 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయీము అను పేరు పెట్టెను. ఆ తర్వాత అదే అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు చదువుతాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆ తర్వాత 26వ వచనం. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అని చెప్పాను. 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా, ప్రభువా మీ దాసుని బలపరిచి నాతో మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ఆయన వాక్కు కొరకై ఎదురు చూద్దాం. దయాళుడైన మా ప్రభువా, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. మీ గ్రంథం మా ముందుంది, ఇది కూడా మా భాషలో మీరు దయచేసినందుకు స్తోత్రం. మీ లేఖనాన్ని మేము చదువుకున్నాం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయాన్ని మా ముందుంచుకొని కొన్ని వచనాలు చదువుకున్నాం. మాకున్న ధైర్యం ఒకటే, మీరు మాట్లాడే దేవుడవు గనుకనే చదువుకున్నాం. మా ప్రభువును, మా బోధకుడు అయిన మీరు మరొక్కసారి మీ కృపచేత మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాకు బుద్ధి నేర్పించుమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఎవరిని వదలక ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తూ మీ నమ్మదగిన చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియులరా, మనము ఉదయకాలం వచ్చిన వారు వినే ఉన్నారు. కానీ మరొకసారి ఆ భాగాన్ని నేను కేవలం ప్రాముఖ్యమైన 1-2 మాటలు అలా గుర్తు చేసి చదవబడిన భాగం దగ్గరికి వస్తాను. మన ధ్యానం అంశం ఏమిటి అంటే యాకోబు యొక్క యాటిట్యూడ్, యాకోబు యొక్క దృక్పథాలు, యాకోబు యొక్క వైఖరి. ఒకటి, దేవుని విషయంలో చూసాం. దేవునితో తాను వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం, ఆయన కలిగి ఉన్న యాకోబు అనే మాట క్రింద కొన్ని సంగతులు ధ్యానం చేశాం. రెండవది, దైవ సన్నిధితో, దేవుని మందిరముతో తనకున్న వైఖరి లేక అతని ప్రవర్తన ఎలాగుందో ప్రారంభించుకున్నాం. కొన్ని సంగతులు చూడగలిగాం. దేవుని మందిరానికి తన ఇంటికి ఉన్న తేడా మనం గమనించాం. మందిరం ఎప్పుడు మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో పరిస్థితులు వేరు, మన ఇంట్లో పరిస్థితులు వేరు. మన ఇంటిని తీసుకొని వచ్చి దేవుని ఇంట్లో పెట్టడానికి లేదు. మన ఇంట్లో జరిగే కార్యాలు వేరు, దైవ కార్యాలు వేరు. కాబట్టి ఇది గ్రహిస్తే ఒక విశ్వాసి ఎంత మేలు పొందుతాడో తర్వాత మనం రేపు ఉదయకాలం కూడా ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న మాట 32వ అధ్యాయము యాకోబు జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. యాకోబు చరిత్ర అంతా కూడా మనకు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్న యాకోబు చరిత్ర అంతటిలో కూడా విశేషముగా మనం గ్రహించవలసిన మాట ఏమిటంటే 2 అధ్యాయాలు ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఒకటి 28వ అధ్యాయము, 2 32వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు యాకోబు జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన అధ్యాయాలు. తన బ్రతుకులో మరిచిపోలేని సంఘటనలు ఈ 2 అధ్యాయాల్లో జరిగాయి. 2 అధ్యాయాలు ఏంటి? ఒకటి చాప్టర్ 20 28వ అధ్యాయము, రెండవది 32వ అధ్యాయం. ఆ మాటకొస్తే అన్ని సంఘటనలు కూడా ఒక గొప్ప పాఠాలు మనకు బోధిస్తాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగం దగ్గరికి వచ్చి కొద్ది నిమిషాలు ఈ సంగతులు మనం అర్థం చేసుకుందాం. 32వ అధ్యాయంలో యాకోబు ఇంకా త్రోవలో వెళ్ళుచూ ఉన్నాడు. ప్రయాణము చేస్తున్న యాకోబు కనబడతాడు. ఈ ప్రయాణము దేవుని ఆధ్వర్యంలోనే, దేవుని ఆజ్ఞ ద్వారా బయలుదేరాడు. ఈ ప్రయాణం వాస్తవంగా అయితే యాకోబు మామ ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుడు అన్నాడు, మామ ఇంటి దగ్గర ఉండే కాలం ఇంకా చాలు, బయలుదేరి నేను నీకు కనబడినటువంటి బేతేలుకు రమ్మన్నాడు. ఆ సమయంలో యాకోబు బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా 32వ అధ్యాయంలో యాకోబు ఒక అద్భుతమైన అనుభవం గుండా వచ్చాడు. దేవుడు కొన్నిసార్లు ప్రియులరా 2 అనుభవాలు అన్నాను. ఒకటి మహనాయిము అనుభవము, రెండవది పెనూయేలు అనుభవం. ఈ 2 అనుభవాలు మనకు కూడా ఒక గొప్ప పాఠాలే. పెనూయేలును గూర్చి మనము హోషేయ గ్రంథంలో చదువుకుంటాం కదా, 12వ అధ్యాయము 4వ వచనంలో. అక్కడ యాకోబుతోనే కాదు దేవుడు మాట్లాడింది, మనతో మాట్లాడాడు అనే మాట మనం అక్కడ చదువుతాం. 12వ అధ్యాయము 4వ వచనము చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో ఆ సంగతిని మనము గమనిస్తాం. ఒక్కసారి నేను వచనాన్ని చదువుతున్నాను, దయచేసి మీరు గమనించవలసిందిగా. 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను అన్నాడు. ఉదయం ఆరంభంలోని ఒక వచనాన్ని గుర్తు చేశాను. దేవుడి గ్రంథంలో ఉన్న భక్తుల చరిత్రలన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనకేం కలగడానికి? బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. ఏమి లేదు, మనకు బుద్ధి లేదు అని ఒప్పుకున్నాం. మీరందరూ కూడా ఇప్పుడు చెప్పలేదు కానీ ఉదయకాలం అందరూ ఒప్పుకున్నాం, నాతో పాటు అందరం కూడా. బుద్ధి లేని వారమైన మనం బుద్ధి తెచ్చుకోవడానికి గ్రంథం దగ్గరికి వస్తాం, ఆయన సన్నిధికి వస్తాం. ఆయన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడన్నమాట. సరే, మంచిది. ఈ భక్తుల జీవిత చరిత్రలు మనకి ఎప్పుడైనా క్షేమకరమే. వారి బలహీనతలు మనకు హెచ్చరికలు చేస్తాయి. వారి బలమైన కార్యాలు, వారి జీవితంలో జరిగిన దీవెనకరమైన సంఘటనలు మనల్ని ఉత్తేజింప చేస్తాయి, మనల్ని ఇంకా ఆయనలో సాగటానికి సహాయం చేస్తాయి. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడో తెలుసా? ఈ మాట మీరు గమనించాలి. ఎంత న్యాయవంతుడు అంటే వారి బలం రాయించాడు, వారి బలహీనతలు కూడా రాయించాడు. దేవుడు ఏది దాచిపెట్టుకునేవాడు కాదు. ఆయన నా పిల్లలు కదా, వారి బలహీనతను ఎందుకు బయట పెట్టాలి అనుకునేవాడు కాదు. తన భక్తుల యొక్క బలహీనతను బయటపెట్టాడు. వారు బలమైన కార్యాలు జరిగించినప్పుడు వారి విశ్వాస బలాన్ని కూడా బయటపెట్టాడు.
ఈ రెండు మనకి ఎప్పుడైనా క్షేమకరమే. కాబట్టి ప్రియులారా, యాకోబు అనుభవాలు 2 ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 2 అనుభవాలు మనకు కూడా క్షేమకరమైన అనుభవాలు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం భక్తుల అనుభవాలు మనం ఆలోచిస్తున్నప్పుడు అవి వాక్య వెలుగులో మన ముందుకు వస్తూ ఉండగా వాటి ద్వారా మనము సహా దీవించబడాలి. 32వ అధ్యాయం ప్రారంభంలో మహాసేనను దేవుడు యాకోబుకు దర్శనమిచ్చాడు, యాకోబుకు చూపించాడు. ఇది దేవుని సేన. 2వ వచనం చూడండి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అను పేరు పెట్టాను. 2 సేనలు అనే మాట అక్కడ మనం చదువుతాం. ఈ మహాదైవ సంబంధమైన దేవదూతల సమూహం, దేవదూతల సేన అతనికి కనబడింది. వాస్తవంగా 32వ అధ్యాయం మనం గమనిస్తే యాకోబు తన అన్నయ్య ఏశావును మొట్టమొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఒకవైపు హృదయంలో భయం ఉంది. ఏమిటంటే అన్నను కలిస్తే అన్న ఏం చేస్తాడో ఏమో. ఎందుకు అంటే ఆరంభంలో ఏం జరిగింది? అన్నను మోసగించే బయలుదేరాడు. అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నాడు కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్న మరలా కనబడితే నన్ను ఏం చేస్తాడో ఏమో అనుకున్నాడు, భయపడ్డాడు. భయపడిన యాకోబును దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటి పాఠాన్ని ఈ విధంగా గుర్తు చేసుకుందాం. దైవ ఆజ్ఞ ప్రకారం మన ఆత్మీయ ప్రయాణం, మనం చేసే ప్రతి ప్రయత్నం ఉండగలిగితే దైవ భద్రత మనకుంటుంది. ఇది మనం గమనించాలి. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత ఎంత గొప్పది అంటే ఆయన మన చుట్టూ తన సహాయమును అనుగ్రహించే విధానం అద్భుతమైంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సహాయం చేసేవాడే, కానీ ఎవరికి? ఆయన మార్గంలో సాగేవారికి ఆయన సహాయం చేసేవాడు. ఆయన ఆజ్ఞానుసారంగా సాగి వెళుతున్న వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. యాకోబు చరిత్ర దగ్గరికి మనం వెళితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యాకోబు మామ ఇంటి దగ్గర ఉన్న కాలం విస్తారంగా చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, యాకోబు నీ మామ ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు గనుక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎక్కడికి రావాలి? నేను కనబడిన బేతేలుకు రావాలి అన్నాడు. భార్యలు కూడా ఎంత చక్కగా సహకరించారు. అలాంటి భార్య కలిగిన వారు ఎంత ధన్యులో కదండి. వెళ్దాం పదే 110 ప్రశ్నలు ఇలా. కొన్నిసార్లు కొందరు ఉన్నారు, ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి, నువ్వు చెప్పినప్పుడే పోవాలా, నేను తర్వాత వద్దాంలే అని ఎదురు చెప్పే భార్యలు ఉన్నారు. కానీ యాకోబు భార్యలో ఎప్పుడైతే దేవుడు చెప్పాడు అనే మాట చెప్పినప్పుడు ఏమాత్రం కూడా వ్యతిరేకించలేదు, అందరూ కలిసి బయలుదేరారు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనసులో జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన మాట ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం ఏది చేసినా దేవుని భద్రత మనకు ఉంటుందన్నమాట. యాకోబు ప్రయాణాలు మనం గమనిస్తూ వస్తే 32వ అధ్యాయం మాత్రమే కాదు, 35వ అధ్యాయంలో కూడా ఏముందో చూద్దాం. 5వ వచనంలో రాయబడిన మాట, దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రయాణమైపోతున్నప్పుడు ఆగేవారికి కాదు, ప్రయాణమయ్యే వారికి దేవుని భద్రత ఉందన్నమాట. 5వ వచనం చూడండి. వారు ప్రయాణమైపోయిన 35వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు అని చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సహాయం ఎంత గొప్పగా ఉందో మీరు గమనించండి. ఆరంభము నుండి కూడా దేవుడు తన మహాకృప చేత యాకోబును భద్రపరుస్తూనే ఉన్నాడు. దైవ మరలా చెప్తున్నాను, మనసులో స్థిరపడాలని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏమిటంటే దేవుని ఆజ్ఞానుసారంగా ఒక వ్యక్తి తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే దేవుని భద్రత సమృద్ధిగా ఉంటుంది. ప్రియులారా, రండి 31వ అధ్యాయంలో యాకోబు చెప్పిన మాట గమనిద్దామా. 31వ అధ్యాయము 7వ వచనము చూడండి. 31:7, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనీయలేదు. దేవుడు హాని చేయకుండా కాపాడాడు. మీ తండ్రి నా జీతాన్ని మార్చాడు, నన్ను మోసగించాడు, 10 మార్లు మోసగించాడు, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ప్రియులారా, యాకోబు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. రండి పేజ్ తిప్పండి. అదే 31వ అధ్యాయం 29వ వచనము చూడండి. లాబాను ఏమంటున్నాడో మనం చదువుకుంటాం అక్కడ. మీకు హాని చేయుటకు నా చేతనగును, కానీ చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో ఏమన్నాడు? మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమని నాతో చెప్పాను. వాస్తవంగా యాకోబు యొక్క మామగారైన లాబాను యాకోబు మామకు చెప్పకుండానే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మామకు చెప్పలేదు, మామకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? బేతేలుకు, దేవుడు కనబడిన స్థలానికి. అంటే ఒక మాట ఈ విధంగా చెప్పుకుందామా, దైవాజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. కానీ మామకు 3 దినాల తర్వాత తెలిసింది. ఏమని? యాకోబు తన అంతా కూడా సర్దుకొని, నా కుమార్తెలను తీసుకొని, అనగా తన భార్యను తీసుకొని బయలుదేరి వెళ్ళాడు అనే మాట ఎప్పుడైతే విన్నాడో కోపోద్రేకుడై బయలుదేరాడు. ఎవరు? లాబాను. ఎందుకోసం? చెప్పకుండా అల్లుడు బయలుదేరినందువలన. ప్రియులారా వినండి, రాత్రి వేళ బయలుదేరి వెళ్ళిపోతున్నవాడు రాత్రి అయింది, ఒక స్థలములో పడుకున్నాడు. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యేలాగన్నాడు, లాబాను జాగ్రత్త సుమి, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకవద్దు. అతడు నా ఆజ్ఞానుసారంగా, నా ఆజ్ఞ ప్రకారం వెళుతున్నాడన్నట్టుగా దేవుడు లాబాను భయపెట్టాడు, లాబాను జాగ్రత్త పరిచాడు. ఇప్పుడు లాబాను యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏవయ్యా, వాస్తవంగా అయితే నీకు హాని చేయడం నాకు చేతవుతుంది, కానీ ఇప్పుడు నేను మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీ దేవుడు నన్ను హెచ్చరిక చేశాడు, జాగ్రత్త సుమి అన్నాడు. పిల్లారా, ఇన్ని అనుభవాలు కలిగినటువంటి యాకోబు 32వ అధ్యాయంలో దేవుని సేన కనబడింది. అయినా తర్వాత ఏమంటున్నాడు చూడండి, 32వ అధ్యాయం 7వ వచనం గమనించండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అనే మాట చూడండి. మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు చంపుతాడో ఏమో, నా మందలను, నాకున్న వాటిని హతమారుస్తాడో ఏమో అని భయపడ్డాడు. పిల్లరా, దేవుని పిల్లమైన మనం ఎప్పుడూ భయపడవలసిన అక్కరలేదు. దేవుని భద్రత, దేవుని సహాయం సమృద్ధిగా మనకుంటుంది అనే విషయాన్ని మరిచిపోవద్దని మనవి చేస్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడే కదా, మన ప్రభువే కదా, మన యేసు ప్రభువే కదా, మన రక్షకుడే కదా, ఏం పర్వాలేదు, నాకెప్పుడు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉండడమే దేవుని యొక్క బాధ్యత, భద్రత. ఆయన ఇచ్చే భద్రత అనుకుంటున్నారా? జాగ్రత్త, ఆయన అందరికీ తోడుగా ఉండడు. ఏమనుకున్నాడు ఏగారు? సంసోన్ ఏమనుకున్నాడు? ఎక్కడున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎటు వెళ్ళినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం జీవించినా పర్వాలేదు, అయినా నేను ఎక్కడ ఉన్నా నాకు దేవుడిచ్చిన బలం ఉంది కదా అనుకున్నాడు. ఒకరోజు తనను యెహోవా ఎడబాసనని సంసోనుకు తెలియలేదు అనే మాట 16-20 న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఒక మాట వినండి, దేవుని ఆజ్ఞానుసారంగా సాగగలిగితే మనం హ్యాపీగా, నెమ్మదిగా, కూల్గా ఈ యాత్రను కొనసాగించవచ్చు. ఎందుకో తెలుసా? రండి 91వ కీర్తన చదవండి. దేవుని ప్రియులారా, ప్రభు నామమున విశ్వాసులైన మనం ఆయన మార్గంలో సాగుతున్న సమయాల్లో దేవుని యొక్క భద్రతను మనము అర్థం చేసుకోవటం ఆశీర్వాదకరం. 91వ కీర్తన 11వ చరణంలో ఏం రాయబడి ఉంది? 91వ కీర్తన 11వ చరణం, 91వ కీర్తన 11వ చరణం చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ ప్రార్థన, ఈ ఆశ మనలో చాలాసార్లు కనబడుతుంది. ఏమండి, ఆయన దూతలు మన కోసమే కదా అనుకుంటున్నారు. వింటున్నారా? ఆయన ఇక్కడ మన గమనించండి, నీ మార్గములన్నిటిలో నిన్ను ఏ మార్గం అది? అది నీ మార్గమే, కానీ ఈ దేవుడు చెప్పిన మార్గం అన్నమాట. సొంత మార్గాల్లో పోతే ఏముంది? సామెతల గ్రంథంలో ఒకనిదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు దారి తీస్తుందని రాయబడి ఉంది. నీ మార్గములు నువ్వు పోతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతూ దేవుడు నిన్ను కాపాడాలి అంటే ఆయన కాపాడడు. ప్రియులారా, నీ మార్గములో వెళితే దాని నష్టాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది, కానీ దైవ మార్గములో సాగినప్పుడు దేవుని భద్రత ఖచ్చితంగా మనకుంటుంది. ఒక మహాసేన కనబడగా ధైర్యపరచబడవలసిన వాడు ఆ తర్వాత భయపడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను, బైబిల్లోని ఎగ్జాంపులే. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోషువ నడిపిస్తున్న కాలం అది. యెహోషువ తన మహాకృప చేత, దేవుని మహాకృప చేత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులారా వినండి, గమనించండి. అలాగున వెళుతూ ఉండగా ఇక గొప్ప ఉన్నతమైన పని తన ముందుంది. అదేంటంటే యెరికో పట్టణాన్ని జయించే అవసరత ఏర్పడింది. ఆ పట్టణం మీదికి వెళ్ళాలి. కానీ 6వ అధ్యాయంలో యెరికో పట్టణం మీదికి వెళతారు. 5వ అధ్యాయంలోనికి రండి. ముందు అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆఖరి పారాగ్రాఫ్లో ఒక సంఘటన మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము ఆఖరి పారాగ్రాఫ్లో ఒక సంఘటన. యెహోషువ
యెహోషువ అలాగూ అరణ్యములో ఉన్న యెరికో ప్రాంతములో ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరట? దూసిన కత్తి చేతబట్టుకున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. ఇమ్మీడియట్గా తన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, ఏమండి, దూసిన కత్తి చేతబట్టుకున్న వ్యక్తిని ఏమడిగాడు? నీవు మా పక్షమున ఉన్నవాడవా లేక మా విరోధుల పక్షాన ఉన్నవాడవా అన్నాడు. అప్పుడు ఏమనాలి మామూలుగా అయితే? ఇప్పుడు అతని ముందు 2 ఆప్షన్స్ పెట్టాడు. ఎవరి ముందు? ఈ దూసిన కత్తి చేతబట్టుకున్న వ్యక్తిని పలకరించి 2 మాటలు అడిగాడు. ఏమండి, దూసిన కత్తి చేతబట్టుకున్న ఆ సైనికుణ్ణి, ఆ దూతను చూసి అన్నాడు, నువ్వు మా పక్షమున ఉన్నవాడవా లేదా మా విరోధుల పక్షాన ఉన్నవాడవా అన్నాడు. వెళ్ళారా? ఆ వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ చూసారా మీరు? చూడండి ఏమని రాయబడిందో చూడండి. 15వ వచనం 5:15. అందుకు అతను చెప్పిన మాట, యెహోవా సేనాధిపతి. ఆ పై వచ్చినాం కదండి, 14వ వచనం చూడండి. అతడు కాదు, 2 ఆప్షన్స్ పెట్టగా 2 కాదన్నాడు. ఎవరు? ఈ దూసిన కత్తి చేతబట్టుకున్నవాడు. నేను మీ పక్షాన కాదు, విరోధుల పక్షాన కాదు అంటూ ఏమన్నాడు చూడండి. 14వ వచనం. అందుకు అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. వా, ఏం మంచి ఆన్సర్ చెప్పాడు చూసారా? మీ పక్షానంటే అది వేరుగా ఉండేది, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండేది. శత్రువుల పక్షానంటే భయపడే పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు ఆ సేనాధిపతి చెబుతున్న మాట, నేను శత్రువుల పక్షాన వచ్చానని చెప్పలేదు. వినండి, గమనించండి. నేను మీ పక్షాన వచ్చానని యెహోషువతో చెప్పలేదు. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. ఎవరు యెహోవా వైపు ఉంటే వాళ్ళ వైపు నేను ఉంటానని దాని అర్థం అన్నమాట. పిల్లరా, దేవుని పిల్లలు పాపం చేసిన సమయాల్లో, దేవుని పిల్లలు చేయకూడని కార్యాలు చేసిన సమయాల్లో దేవుడు శత్రువుల పక్షాన వెళ్ళిన సందర్భాలు లేవా దైవ గ్రంథంలో? అనేక సందర్భాలు మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన మాట గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు ఆయన పట్టబడుతున్న ఆ సమయంలో గెత్సెమనే తోటలో ఉన్నాడు. ఈ యొక్క ఇస్కరియోతు యోధ సైనికులతో పాటు అక్కడికి వచ్చాడు. సైనికులతో పాటు అక్కడికి రాగా పేతురు వచ్చిన సైనికుల్లో ప్రధాన యాజకుని కుమారుడి మలుకు చెవిని ఏం చేశాడు? తెగ నరికాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వచ్చిన సైనికులు యేసు ప్రభుకు శత్రువులా శిష్యులా? మామూలుగా శత్రువులా శిష్యులా చెప్పండి? వారు శత్రువులే. ఎందుకు? సైనికులు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు తన వైపు ఉన్న శిష్యుడు పేతురు ఇప్పుడు ఏం చేశాడు? ఆ శత్రువుల వైపు ఉన్నటువంటి ఆ మలుకును చెవిని తెగ నరికాడు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాలి? ప్రభు ఏం చేయాలి చెప్పండి? ఈ టైంలో ప్రభు ఏం చేయాలి? మామూలుగా అయితే తన వైపు ఉన్న పేతురు మలుకు చెవిని తెగ నరికాడు. ఇప్పుడు ఆ టైంలో ఏం చేయాలి ప్రభు వారు? నేను అడుగుతాను, మీ ముందు 2 ఆప్షన్స్ పెడతాను. పేతురు వైపు ఉండాలన్నా శత్రువుల వైపు ఉండాలా? మామూలుగా అయితే పేతురు వైపు ఉండాలి. తనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నవాడు కదా. కానీ దేవుడు ఆ వైపు వెళ్ళిపోయాడు. జాగ్రత్త ప్రియులారా, టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమనుకుంటే మన దేవుడే కదా, మన ప్రభువే కదా అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు అవసరతను బట్టి, మన బలహీనతను బట్టి, కొన్నిసార్లు ఆయన మార్గంలో మనం నడవక మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు శత్రువుల పక్షాన కూడా చేరుతాడు. ఆ వైపు నుండి ఆయన మనతో యుద్ధం చేస్తే ఇక బతికే పని అంటారా చెప్పండి? జాగ్రత్తగా బ్రతకాల్సిన దినాలు. దేవుని ఆ సేనాధిపతితో అడుగుతున్న మాట, నువ్వు ఎవరి పక్షమున ఉన్నవాడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? బాగా చెప్పారు కానీ రెఫరెన్స్ చెప్పారు. భలే చెప్పారులేండి, బాగానే చెప్తారు. ఈ వచనాలు రెఫరెన్స్ చెప్పండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమా 8:31. ఎట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రభు నామమున మనవి చేస్తున్నాను, భయపడవద్దు. ఎప్పుడు ఆయన మార్గములో నడిచినప్పుడు, ఆయన చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు, యాకోబు దైవ ఆజ్ఞ ప్రకారం ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా దేవుని భద్రత తనకు ఉంది అనే సంగతిని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పిల్లలమైన మనం ఆయన భద్రతను కలిగిన వారంగా, ఆయన కృప చేత ఆయన మార్గంలో సాగుతూ ఉండగా ఖచ్చితమైన భద్రతను ప్రభు మనకు అనుగ్రహిస్తాడండి.
మనకు తెలిసిన ఇంకో సంఘటన గుర్తు చేసి నేను అంశంలోనికి పాఠంలో ఇంకా ముందుకు వెళతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం అండి, ఎలీషా సమయంలో జరిగిన సంగతి. పనివాడు వచ్చాడు, అయ్యా 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 మన పరిస్థితి అయిపోయింది, మన చాప్టర్ క్లోజు అన్నాడండి. అంటే అయ్యో అని ఈయన కూడా ఏడ్చాల. కొన్నిసార్లు కొందరు ఉన్నారు కదండి, వాడు భయపడతాడు, మిగతా వాళ్ళందరినీ భయపెడతాడు అనమాట. ఇలాంటి బ్యాచ్ ఉంటారు సంఘాల్లో కూడా. ఏమంటే వింటున్నారా? ఇలాంటి వారు ఉంటారు, తాను భయపడతాడు, అందరినీ భయపెడతాడనమాట. అలాంటి పరిస్థితి ఏర్పడింది. పనివాడు పరిగెత్తుకుని వచ్చాడు ఎలీషా దగ్గర, అయ్యా ఏలినవాడా, ఇక సైన్యమంతా మన చుట్టూ వచ్చేసిందంటే అప్పుడు ఎలీషా చేసిన పని, ప్రభువా వీని కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. ఎలీషా చుట్టూ ఉన్న దైవ భద్రత అప్పుడు అర్థమైందండి. దేవుని ఆజ్ఞానుసారంగా సాగే సేవకుడైనా, సంఘ పెద్ద అయినా, విశ్వాసి అయినా, పరిచారకుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఆయన ఆజ్ఞానుసారంగా సాగుతే ఆయన భద్రత. మహనీయుములు యాకోబు పొందిన అనుభవం ఇది భయపడే స్థలం కాదయ్యా, మహాసేననే దిగి వచ్చింది. దేవుడి భద్రతను యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు. అది జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక సాగి వెళ్ళిపోతున్నారు. రండి, పెనూయేలు అనుభవంలో 2 సంగతులు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ప్రభువు నామమున భక్తుల అనుభవాలు మనకు దీవెనకరంగా ఉంటాయి కనుక మొదటి పాఠం అర్థమైంది అందరికీ. మొదటి పాఠం ఏంటి? ఆయన చిత్తానుసారంగా ఆయన చెప్పినట్టుగా మనం సాగితే ఖచ్చితమైన దైవ భద్రత మనకు ఉంటుంది. దేనికి భయపడవద్దు. కొన్నిసార్లు మనోళ్ళు భయపడే విధానం సామాన్యమైందిగా, చాలా భయంకరంగా భయపడతారు. లోకములో ఉన్న దేనికి భయపడవద్దు. మా అమ్మాయిని కానుపోయిన తర్వాత మామూలుగా ఏ నెల పంపించాలండి అత్తగారింటికి? కానుపోయిన తర్వాత 5వ నెల. వెరీ గుడ్, ఇట్లా అంటున్నారు. వెరీ గుడ్. ఎన్నో నెల పంపించాలి? 5వ నెల. లేదంటే ఇంకోటి కూడా అంటారు, 3వ నెల కానీ 5వ నెల కానీ. ఒక సహోదరుడు అన్నాడు, అన్న అమ్మాయి కానుపోయింది కదా, ఇది ఎన్నో నెల అని అడిగాడు. ఇది 3వ నెల అండి అన్నాను. మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నావా అన్నాడు. లేదయ్యా వచ్చే నెల పంపిస్తాను అన్నాను. అయ్యో అన్నా అలా చేయొద్దన్నా, 4వ నెల పంపిస్తే ఏదో ఒక ఇంకా చెప్పండి, మీకు తెలిసిందే కదా, తెలియంది ఏముంది ఇక్కడ, ఏదో ఒకటి జరుగుతుంది అన్న. నేనన్నాను 100% 4వ నెల పంపిస్తూ చూడన్నాను. 4వ నెల పంపించాను. అమ్మాయికి, మా మనవరాలికి ఇప్పుడు 2 సంవత్సరాలు. దేవుని మహాకృప చేత ఆరోగ్యకరంగా ఉంది, అద్భుతంగా ఉంది. దేవుని కృప చేత మంచి జ్ఞానవంతురాలుగా ఉంది. ఎవరికి భయపడాలి? దేనికి భయపడాలి? ఊరికి వింటారు కానీ ఇక్కడ చూడని మాత్రం భక్తిగా కనబడతాం కానీ లోక మర్యాదానుసారంగా నడిచేవారు లేరంటారా? ఇక్కడ ఆ బ్యాచ్ ఉంది ఇక్కడ కూడా. ప్రియులారా, జాగ్రత్త. దైవ చిత్తానుసారంగా మనం నడవగలిగితే ఆ ధైర్యం మనకు వస్తుంది. సరే, దాటి వెళ్దాం రండి. 32వ అధ్యాయంలో ఇక యాకోబు అంతా పంపించేశాడు. యబ్బోకు రేవు దగ్గర అందరిని దాటించిన తర్వాత 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఇక 2 పాఠాలను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక నరుడు రాత్రంతా, ఇంక మనం చాలాసార్లు విన్న పాఠాలు ఇవన్నీ కూడా, కానీ అందులో ఒక మాట మాత్రం ఈ రాత్రి స్వార్థ కొరకై జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 26వ వచనం చూడండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు అడగగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనన్నాడు. ఆ తర్వాత ఆ నరుడు పోట్లాడుతున్న ఆ నరుడు అన్నమాట, ఆయన నీ పేరేమని అడుగగా అతడు ఏమన్నాడు చెప్పండి? ఏం పేరు చెప్పాడు? కరెక్ట్గా చెప్పండి, ఏం పేరు చెప్పాడు? ఏమని పేరు చెప్పాడు యాకోబు చెప్పిన పేరేమిటంటే, నా పేరు యాకోబు అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. రండి, 27వ అధ్యాయం 18-19 వచనాలు. అది ఆదికాండం 27వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, అతడంటే యాకోబు, అతడు ఏమి నా కుమారుడా నీవు ఎవరవని అడిగెను. అందుకు యాకోబు 19వ వచనం, అందుకు యాకోబు నేను ఏశావును అని నీ జ్యేష్ఠ కుమారుడు. నాన్న అడిగితే ఏ పేరు చెప్పాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. నాన్న అడిగితే ఏ పేరు చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. దేవుడు అడిగితే ఏ పేరు చెప్పాడు? యాకోబు అని చెప్పి. ఏది కరెక్ట్? ఇంతకు యాకోబు పేరు ఏశావా యాకోబా? యాకోబు. ఇప్పుడు నాన్న దగ్గర దాచిపెట్టుకున్నాడు,
నాన్న దగ్గర వేషం వేశాడు. ఉదయం కూడా మనకు జ్ఞాపకం, మన ఇళ్ళల్లో వేషాలు ఉండొచ్చు కానీ మందిరంలో మాత్రం వేషాలు వేయకూడదు. వేషాలు వేశారా బిడ్డ, అయిపోయింది కథ, అంతే. అది ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు యాకోబు తన ఇంటి దగ్గర నాన్నతో నేను ఏశావును అన్నాడు. ఇప్పుడు దేవునితో ఏమంటున్నాడు? ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. వెళ్ళారా? ఒప్పుకోవడం అనేది ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి తప్పక ఆశీర్వదించబడతాడు. ఈ రాత్రి ఈ సందేశంలో ముందుకు వెళ్ళక ముందు ఒక మాట, చేరి వచ్చిన సహోదరులారా, నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకుంటావో ఒప్పుకోవో నాకు తెలియదు, కానీ దేవుని పాదాల దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఈ 32వ అధ్యాయంలో ఒప్పుకున్న యాకోబు కనబడుతున్నాడు. దేవుని ప్రణంగా ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఒప్పుకున్నవారేనా, ఇంకా కప్పుకున్నవారా? 27వ అధ్యాయంలో కప్పుకున్నాడు, 32వ అధ్యాయంలో ఒప్పుకున్నాడు. కప్పుకుంటున్నారా, ఒప్పుకుంటున్నారా? జవాబు చెప్పాలి. మీ మనసులో మీరు జవాబు చెప్పండి. చాలా స్థలాల్లో కప్పుకొని బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చేరి వచ్చిన మీలో కూడా కప్పుకొని బతుకుతున్నారు, అన్నీ కప్పుకుంటున్నారు. దేవుని దగ్గర ఒప్పుకునేవారు తక్కువైపోయారు. ఒకవేళ ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టకుండా సాగిపోయేవారు ఉన్నారు. ఈ రాత్రి వేళ ఒప్పుకుంటే ఉండే దీవెనలు ఏంటో ఒక 3 దీవెనలు గుర్తు చేస్తాను. శ్రద్ధగా లేఖనాలు మనం గమనించాలి. నాన్న దగ్గర ఒప్పుకోలేదు, మళ్ళీ చెప్తున్నాను, నాన్న దగ్గర ఒప్పుకోలేదు, దేవుని దగ్గర ఒప్పుకున్నా. ఇప్పుడు మనం వచ్చింది ఎవరి దగ్గరికి? ఎవరున్నారు మన మధ్యలో? జాన్ మోసెస్ కాదు, పీటర్ రాజు కాదు, మనుషులం కాదు, మనందరము కూడా ఎవరి దగ్గరకు వచ్చాం? ఆయన నామమున మనం చేరి వచ్చాం. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకుంటే సరి, ఒప్పుకొనకపోతే వచ్చే నష్టం ఏంటో కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికోడు. ఇచ్చేయండి స్వామి అని అడిగింది. ఇస్తానమ్మా, కానీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నాడు. అప్పుడు ఆమె ఏమనింది? యేసు ప్రభుది అదే ఊరా, వేరే ఊరా? యేసు ప్రభు సమరయ గ్రామమా? యేసు ప్రభుది కాదు. యేసు ప్రభుది సమరయ గ్రామం కాదు. ఇప్పుడు ఆమె వెంటనే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? అమ్మ, నీ పెనిమిటి పిలుచుకొని రా అంటే ఆమె చెప్పిన మాట, అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు ప్రభు అన్నమాట చూసారా? ఏమన్నాడు? నీకు ఇంతకుముందు ఎంతమంది? 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ఆమె స్టోరీ అంతా చెప్పేశాడు దేవుడు. ఈ రాత్రి ఎవరి దగ్గర ఒప్పుకోమంటున్నామో తెలుసా? యాకోబు దేవుని దగ్గరికి రాగా దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడంతే. దేవుడు ఎవరో తెలుసా? ఆయన అన్నిటినీ ఎరిగినవాడు గనక ఆయన దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటాం చెప్పండి? మన ప్రభు అందరినీ ఎరిగినవాడు, అన్నిటినీ ఎరిగినవాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 17:9 చెప్పండి. హృదయము, చెప్పేస్తారు మీరు, అందరు చెప్పేస్తారు, నాకు తెలుసు. 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? బాగానే చెప్పారు, వెరీ గుడ్. 100కి 100 మార్కులు వచ్చేసినాయి మీకు. ఇప్పుడు చెప్పండి, 10వ వచనం చెప్పండి చూద్దాం. 9 కాదు, 9 అయిపోయింది, 10వ వచనం చెప్పండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడను, ఆంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రియులారా, మనం చేరి వచ్చింది కళ్ళు లేని దేవుని దగ్గరే కాదు, కళ్ళుండి చూడగలిగిన దేవుని దగ్గరికి వచ్చాం. ఈ రాత్రి వేళ మీ సంగతి మీ అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు, మీ గ్రామస్తులకు తెలియకపోవచ్చు, పరమందున్న దేవుడు అన్నీ ఎరిగినవాడు. ఇంక వచ్చిన చదవండి, యోహాను సువార్త 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు గమనించండి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో చూద్దాం. 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర లేదు. తమ్ముడు, చెల్లి, అమ్మ, బాబు వింటున్నారా? వినాలి.
మనం ఎవరి దగ్గర ఉన్నామో తెలుసా? అన్ని ఎరిగిన దేవుని దగ్గర ఉన్నాం. ఇక చాలా వచనాలు ఉన్నాయి దాని సందర్భంగా, దాని సంబంధంగా, కానీ నేను ఎంతటితో ఆపుతున్నాను. ఈ రాత్రి వేళ యాకోబు ఒప్పుకున్నట్టుగా మీరు ఒప్పుకోగలరా? నీ ఉన్న స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, నీ యొక్క పాప సంబంధమైన జీవితాన్ని ఈ రాత్రి వేళ ప్రభు పాదాల దగ్గర, ఓ దేవా, దిస్ ఇస్ మై కండిషన్, ఇది నా స్థితి స్వామి అని ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధమేనా? ఒప్పుకుంటే దీవెనలు ఉన్నాయి ప్రియులారా. యాకోబు ఒప్పుకున్నాడు. ఏం రాయబడింది? సామెతల గ్రంథం తెరవండి, 28వ అధ్యాయం 13వ వచనంలో. మనందరం ఎరిగిన మాటకనే కదండి. 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్ల. అతిక్రమమును దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. ఒప్పుకొనుమా, వాటిని విడువుమా, ప్రభు కనికరమును పొందుమా. అతిక్రమములు దాచకుమా. అతిక్రమాలు దాచకుండా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపడితే ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మీలో ఇంకా కొంతమంది ఒప్పుకోకుండా ఉన్నారు. చర్చికి వస్తున్నారు కానీ పాపాలు ఒప్పుకోవడం లేదు. మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆత్మ సంబంధమైన కార్యాల్లో పాలు పొందుతున్నారు. ఈ మీటింగ్స్ పనులో కూడా మీరు పాలు పొంది ఉండవచ్చు. కానీ ఈ రాత్రి వేళ యవనస్తుల్లో కానీ, చేరవచ్చిన సహోదర సహోదరుల్లో కానీ ఇంకా ఒప్పుకొనని వారు ఎవరైనా ఉన్నారా? పాప క్షమాపణ పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి వేళ ప్రభు నామమున మనవి చేస్తున్నాను, నువ్వు ఒక మనుషుని దగ్గర కాదు వచ్చింది, నువ్వు వచ్చింది దేవుని దగ్గర కనుక ఈ రాత్రి ఒప్పుకుంటే ధన్యులు అవుతారు. దాచిపెట్టుకోవద్దు ప్రియులారా. ఒక మాట చదువుదామా? యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొందరు ఎక్కడ దాచుకున్నారో రాయబడి ఉంది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం గమనించండి. ఇలాంటి దాచుకోవడం మన దగ్గర ఉండకుండును గాక. 20వ అధ్యాయము గమనించండి, 12వ వచనం, 20:12. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దానిని ఏం చేశారంట? దాచిపెట్టారు. కొందరు నాలుక కింద దాచిపెట్టారు. రండి 31వ అధ్యాయంలో, 31వ అధ్యాయం చూడండి, 33వ వచనం. 31వ అధ్యాయం. ఈ రాత్రి వేళ నువ్వు అతిక్రమములు, నీ పాపములు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహముకు భయపడి కుటుంబ తిరస్కారం జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగదును అన్నాడు. అమ్మా సహోదరులారా, బయట నుండి లోపల నుండి ఆ బాల్కాన్లు కూర్చుని యవ్వన బిడ్డలారా, చేరి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించండి. ఈ రాత్రి వేళ నీ పాపములు ఒప్పుకున్నావా లేదా ప్రభు దగ్గర? లేక ఇంకా దాచిపెట్టుకుంటున్నావా? ఈరోజు దాచుకుంటున్నావు. 1, 2, 3, 4 ఇలాగ అనేక పాపములు దినదినము దాచుకుంటున్నావు. ఎంతకాలం దాచుకుంటావు? ఒకటిగా చేసేదవు. పాపాలట ఎటు చేస్తారు? ఒకటేలే అనుకుంటూ చేస్తారట. ఒకటిగా చేసేదవు, 100 వేలుగా కూర్చేదవు. ఒక్కసారి నీ పైన బడగనే దిక్కు తెలియక పరుగులిడుదువు. పాపము చేయకుమా, దైవా కోపము రేపకుమా. పాపపు భారము భరించెనేసు, పాపము చేయకుమా. ఒకటి అను చేసుకుంటూ ఎంతకాలం పాపములో జీవిస్తున్నావు? ఈ రాత్రి వేళ నీ పాపాలు ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే వచ్చే నష్టం ఏంటో ముందు చూద్దాం, ఆ తర్వాత దీవెనలు మనం తర్వాత చదువుకు రండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో ఈ రాత్రి వేళ ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నామమున ఆయన యేసు ప్రభు ఎవరో మీకు తెలియదని కాదు, ఆయన పాపల రక్షకుడిగా భూలోకానికి దిగి వచ్చి మన పాపాన్ని తన మీద వేసుకొని కల్వరిలో మరణించాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు, కానీ తెలిసే ఒప్పుకోకుండా సాగిపోతూ ఉన్నాం.
రండి 11వ అధ్యాయం చదువుదామా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనంలో రాయబడి 9-10 వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. వినండి వినండి, ఎంత బాగుందో ఈ మాటలు చూసారా. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుని తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొను. అందరికి చూడండి ఒకసారి, అందరికి గమనించండి. 9వ వచనం ఎంత బాగుంది కదా. ఇష్టం వచ్చినట్టు బతకండి అన్నట్టు రాయబడింది కదండి. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ ప్రవర్తన, నీ ఆలోచన చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. అయితే ఒక రోజు ఉంది, తీర్పు దినం ఉంది. వీటన్నిటిని కూడా దేవుడు తీర్పులోని తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు అమ్మకు తెలియదు అనుకుంటున్నావు కదా, కానీ దేవుని తీర్పులో కనబడుతుంది. నాన్నకు తెలియదు అనుకుంటున్నావు కదా, దేవుని తీర్పులోకి వస్తుంది. మీ ఇంట్లో మీ గ్రామస్తులకు తెలియదు అనుకుంటున్నావు కదా, దేవుని తీర్పులోనికి వస్తుంది. ప్రతిదీ కూడా ఆయన తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. ఆ జడ్జిమెంట్లో అన్నీ కూడా ముందుకు రాబోతున్నాయి. తమ్ముడు, చెల్లి, అమ్మ, బాబు, ఈ రాత్రి వేళ ఒప్పుకుంటావు ప్రభు దగ్గర. ఒప్పుకుంటే ఆయన గొప్ప దీవెన ఇస్తాడు. అవి మనం చూడబోతాం. ఇంకో మాట చూడండి, తిమోతి పత్రికలో మన పాపాలు ఎలాగున్నాయట. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24 వచనం చదవండి. 5:24 చదువుకుందామా. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24 వచనం చదువుదాం. కొందరి పాపములు తేటగా బయలుపడి. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. పాపాలు ఇప్పుడు మాత్రం బయలుపట్ల. ఏం పర్వాలేదులే, ఎవడికి తెలియదు, నేను చేసేది తెలియదు, నేను చూసేది తెలియదు, నేను వెళ్ళే స్థలాలు తెలియదు అనుకుంటున్నావు. కానీ ఒకరోజు బయలుపడే దినము రాబోతుంది. పిల్లల మాట గమనించండి. బయలుపడి తర్వాత ఏముందన్నా, న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళొచ్చున్నవి. చూసారా, ఈ ప్రోటోకాల్ గమనించారా? ఒక పాపి వెళ్తుండగా అతని పాపాలు ముందు కొన్ని పోతున్నాయంట, తర్వాత వెనక మరికొన్ని వస్తున్నాయి. పిల్లలారా, తప్పించుకుంటామనుకుంటున్నారా? ఇప్పుడు తప్పించుకున్నావులే. ఇప్పుడు తప్పించుకొని ఏదో ఒక విధంగా జీవితాన్ని గెట్ ఆన్ చేస్తున్నావు, ముందుకు సాగిపోతున్నావు. కానీ తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన తప్పించుకోలేరు. ప్రియులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఒప్పుకుంటారా ఈ రాత్రి వేళ? యాకోబు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటారా? ఆయన మాత్రమే కాదు, ఆ సమరయ స్త్రీ ఒప్పుకున్నట్టుగా ఈ రాత్రి వేళ ఒప్పుకోవడానికి సిద్ధమేనా? పాపాలు ఒప్పుకునేవానికి చేసే ఆయన ఇచ్చే దీవెనలు అద్భుతమైన 3 మాటలు గుర్తు చేస్తాను. నంబర్ 1, ఆయన కనికరిస్తాడు. సామెతల గ్రంథం మనం చదువుకున్న మాటని 28వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. మానవులమైన మనం ఆయన కోపానికి గురి కావాలి. వాస్తవంగా ఆయన శిక్షకు గురి కావాలి మనందరం కూడా. ఎందుకో తెలుసా? ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. అది ఆయన శిక్ష, ఆయన అనుగ్రహించే శిక్ష. పెరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇలాగ అడుగుదామంటారా? మీరు ఎత్తర్లేండి చెయ్యి, అయినా అడుగుతాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఏమండి, అందరు వింటున్నారా? పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూర్చున్న వారు ఈ మాటలు వింటున్న మీలో నరకానికి పోయే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎత్తుతారంటారా? ఎత్తకపోయినా పోతావు, ఏం చేద్దాం? నువ్వు ఎత్తలేనందువలన మాతో పాటు పరలోకం వద్దామనుకుంటున్నారేమో. నో, చర్చికి వచ్చారు, వచ్చినంత మాత్రాన పరలోకానికి మాత్రం రారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకం వస్తారంటే కింద మీద పడి ఏదో ఒక రీతిగా దొల్లుకుంటున్న వచ్చేవాళ్ళం చర్చికి. చర్చికి వచ్చేవారు పరలోకం రారు. పాపాలు ఒప్పుకొని
పాప పరిహారం కోసం ప్రాణం పెట్టిన ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టిన వాడు మాత్రమే పరలోకం వస్తాడు. పాపాలతో పరలోకం వచ్చే కథ లేదు. పరలోకం ఎలాంటిది? అది పరిశుద్ధులు ఉండే స్థలం. పరలోకము మహాపుణ్యరాజ్యము. పరలోకం పుణ్యరాజ్యం, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము. పరలోకము మహాపుణ్యరాజ్యము, శ్రేష్టమైన రాజ్యము ఆ పరలోక రాజ్యంలో. నువ్వేలాగొద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రి తమ్ముడు చెల్లి, అర్థమైందా? నీ పాపాలు ఒప్పుకుంటావా? ఈ రాత్రి అయినా ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు. వాస్తవంగా కనికరించబడడానికి యోగ్యత లేదు మన దగ్గర. తప్పైన కుమారుడు అన్నీ నష్టం చేశాడు. చాలాసార్లు మీరు ఆ సంగతిలో వినే ఉంటారు దేవుని దాసుల ద్వారా. అన్నీ నష్టం చేశాడు, కానీ నాన్న ప్రేమ మాత్రం తరిగిపోలేదు. ఆస్తి తరిగిపోయింది. నాన్న ఇంట్లో ఉన్న తన ఆస్తులంతా తీసుకుని వెళ్ళిపోయాడు. అంతా దుర్వ్యాపారం చేసి పాడు చేశాడు. ప్రేమ గల తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు దూరముగా ఉండగా తండ్రి వాడిని చూసి పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. వినండి, గమనించండి. ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఈ రాత్రి నువ్వు ఎంత పాపివైనా సరే దేవుని కనికరం నీ మీదికి వస్తుంది. కనికరించబడే సమయంలో కనికరించబడితే క్షేమం, కానీ సమయం పోయిన తర్వాత కనికరించబడడం అనేది జరగదు. ఒకటి, కనికరించబడతాం. ఈ రాత్రి వస్తారా ప్రభు దగ్గరికి? పాపంలో ఎంతకాలం జీవిస్తావు? ఇంకా పాపంలో ఎంతకాలం ఆనందిస్తూ సాగిపోతావు? బైబిల్ పట్టుకున్నావు, అయినా నువ్వు ఇంకా పాపిగా బ్రతుకుతున్నావు. మళ్ళీ చెప్తున్నా, పాటలు పాడుతున్నావు, పాపిగా బ్రతుకుతున్నావు. చర్చికి వస్తున్నారు, ఇంకా పాపిగానే బ్రతుకుతున్నా. ఒప్పుకోలేదు పాపాలు ఒప్పుకుంటే కనికరించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనికరించడా. రెండవ మాట ఇంకేం చేస్తాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 1:9 ఏమో రాయబడింది, మనమందరం ఎరిగిన మాట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం రాయమన్నమాట. మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలు పవిత్రులనుగా చేయను. కనికరించే దేవుడు. రెండవది, క్షమించి పవిత్రులుగా చేసే దేవుడు అండి. క్షమించ సమర్థుడైన వాడు ఆయన ఒక్కడే. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. క్షమించే దేవుడు సిద్ధంగా ఉండగా ఈ రాత్రి వేళ ఎందుకు ఒప్పుకోవట్లేదు పాపాలు? నేను కూడా ఇలాగ అనుకున్నాను చిన్నప్పుడు. నేను దేవుని సేవకుని కుమారుణ్ణే కదా, ఏం పర్వాలేదు, నేను ఎట్లా పరలోకం పోతాను అనుకుంటూ వచ్చాను నేను. కానీ ఆ రాత్రి నాకు అర్థమైంది. 81వ సంవత్సరంలో 1981వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖు రాత్రి నాకు అర్థమైంది. ఇలాగ స్వార్థ వింటూ ఉండగా ఏమని, నేను కూడా ఒప్పుకోవాల్సిందే, నేను కూడా నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి అన్న సంగతి నాకు అర్థమైంది. ఆ రాత్రి నా పాపాలు ప్రభు పాదాల దగ్గర ఒప్పేసుకున్నా. దేవా, నేను పాపం చేశానయ్యా, నేను పాపిగా జన్మించాను, పాపిగా జీవిస్తున్నాను, నా పాపాలు క్షమించండి ప్రభువా అని ప్రభువుని అడిగాను. ఆ రాత్రి నా పాపములన్నిటిని దేవుడు కడిగి వేశాడు. ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఈ రాత్రి నీకు అనుభవం వద్దా? ఎంతకాలం ఇలాగే వింటూ పోతుంటారు? పోయినసారి విన్నారు, మొన్న విన్నారు, నిన్న విన్నారు, ఈరోజు వింటున్నారు, రేపు విందాం అనుకుంటున్నారా? ఇక కాలం ఇలాగే ఉండదు ప్రియులారా. ఈ రాత్రి ఒప్పుకుంటే ధన్యులవుతారు, ఒప్పుకోకపోతే దైవ శిక్షణ పొందవలసి వస్తుంది. ఒకటి, కనికరించబడతాం. రెండు, క్షమించబడతాం. మూడో మాట చూడండి, ఎరిగిన మాట 103వ కీర్తన చదువుకుందాం. 12వ చరణం చూడండి. 103వ కీర్తన 12వ చరణం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. 103వ కీర్తన 12వ చరణం చదువుదామా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఈ మాట మీరు గమనించారా? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు పడమటికి తూర్పుకు ఎవరు కూడా, ఒకడు పడమటికి తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత మరలా తిరిగి ఎప్పటికీ అక్కడికి రాలేడు. ఆ దూరం అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అందుకే దేవుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అంత దూరపరుస్తాడు మనకు, మన పాపాలకు. ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఈ రాత్రి వేళ ఒప్పుకోవడానికి సిద్ధమేనా?
ఆ కనికరము గల తండ్రి, మన పాపాలు మోసిన, మన పాప శిక్షను భరించిన యేసయ్య నీ వైపు చేతులు చాపి చూస్తున్నాడు. ఇప్పుడైనా వస్తావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఓ దేవా, నేను పాపం చేశానయ్యా, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ప్రభువా మన్నించయ్యా అని ప్రభుని అడిగితే ఈ రాత్రి నీకోసం కాచుకొని ఉంది నరకాగ్నిగుండం, అందులో పడినవాడు చావనే చావడు, యుగ యుగములు యుగ యుగములు. పిల్లరా, ఒక మాట చెప్పనా? ఆఖరికి ఒక మాట చెప్పనా? తెరవండి మత్తయి సువార్త 13వ అధ్యాయం తెరవండి. అక్కడ జరిగిన లేక ప్రభు చెప్పిన ఆ మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను, సమయమైంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము గమనించండి. 13వ అధ్యాయము 49 వచ్చి నుండి చదువుకుందాం. పరలోక రాజ్యమును గూర్చి ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానంలో నుండి మధ్యను చదువుతున్నా. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి, ఏమండి వింటున్నారా అన్న? ఒక్క నిమిషం అన్న, అండి వినాలి, ఈ మాట వినాలి, మీరు ఈ మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మళ్ళీ చదువుకుందాం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని, అంటే దుష్టులను అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. 51వ వచనం, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారేమన్నారు? గ్రహించితిమి అండి. మీకు గ్రహింపు వచ్చిందా చెప్పండి? వారు గ్రహించారా ఆనాడు యేసయ్య కాలంలో? మీరు గ్రహించారా? ఒకవేళ నా వైపు అందరూ చూడండి, ఇటు గమనించండి, ఇటు చూడాలి. ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చున్న బాల్కానీలో కూర్చున్నారు, బయట కూర్చున్నారు, లోపల హాల్లో ఈ నాకు ఇరువైపులా కూర్చున్న మన అందరము కూడా ఒక ఆలోచన చేయవలసిందే. ఇప్పుడు ప్రభు వస్తే ఎవరిని తీసుకొని పోతాడు? నీతిమంతులుగా తీర్చబడి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడిన వారిని మాత్రమే ఎత్తబడతాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మీరు ఒప్పుకోవట్లేదు కదా? మీరు మీ పాపాన్ని ప్రభు దగ్గర, మీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర, ఓ యేసయ్యా నేను పాపినయ్యా, నాకు తెలుసు నా కోసం నువ్వు కలువరిశిలలో చనిపోయావని నమ్ముతున్నాను దేవా, క్షమించండి ప్రభువా, నా పాప శిక్షను భరించిన దేవా నన్ను క్షమించండి అని ప్రభుని అడగట్లేదు కదా? మీరు ఎలాగో మాతో పాటు వస్తారు, మాతో కూర్చున్నారు, మాతో పాడారు, మాతో సహవాసం చేశారు, కానీ మా వెంట మాత్రం పరలోకము రారు. ఈ రాత్రి నిర్ణయం మీదే. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని నామమున, ప్రభు నామమున మనవి చేస్తున్నాను. తమ్ముడు, చెల్లి, బాబు, అమ్మ ఒప్పుకున్నారా పాపాలు? యాకోబు ఒప్పుకున్నాడు. 2 సంగతులు చూడగలిగాం, మిగతా సంగతి తర్వాత చూద్దాం. 1, దైవ భద్రతను పొందిన యాకోబు. 2, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని దీవించబడిన యాకోబు. ఒప్పుకోవడానికి సిద్ధమేనా? ఎంతకాలం ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా అలాగే వెళ్ళిపోతావు? అర్థం కాలేదా ఇంకా నీకు? ఇంగ్లీష్ అర్థమైంది, మ్యాథమెటిక్స్ అర్థమైనాయి, నీ సబ్జెక్ట్స్ నీకు అర్థమైనాయి. పాపాలు ఒప్పుకుంటే పరలోకం, ఒప్పుకోకపోతే నరకం అన్న ఈ చిన్న మాట కూడా నీకు అర్థం కాలేదా ఇంకా? ఎంతకాలమైంది వినబట్టి దేవుని వాక్యం? ఎంతకాలమైంది యేసు ప్రభు సిలువ సువార్త వింటూనే ఉన్నా? చాలా కాలమైంది. లాస్ట్ ఇయర్ మీటింగ్స్లో కూడా వినే ఉంటారు, మరలా ఇప్పుడు వింటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇలాగూ ప్రభుతో చెప్పగలరా? అందరూ తల వంచండి. నేను చూస్తున్నాను, యవన బిడ్డలు కూడా మామూలుగా కూర్చున్నారు. మోకాళ్ళం కూడా కష్టమా మీకు? నిల్దాం, మోకాళ్ళంగండి.
ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కువసేపు మోకాలు అవుతే తొందరగా మీకు మోకాలు నొప్పులు రావు. కుర్చీలో ఉన్న వారిని అడగట్లేదు, కింద కూర్చున్న యవన బిడ్డలను అడుగుతూ ఉన్నాను. ఓకే, వినండి. అందరూ తల వంచండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆ ప్రియరక్షకుడు మన ప్రభు వారు మనతో మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఇదే ప్రశ్న. ఎంతకాలం నుండి నీకు అన్నీ అర్థమవుతున్నాయి, ఈ చిన్న మాటలు అర్థం కాలేదమ్మా. అమ్మా, యవన బిడ్డలారా, సహోదరులారా, పిల్లలారా, అర్థం కాలేదా? ఎందుకని ఇంకా పాపాన్ని ఒప్పుకోలేదు? ఇప్పుడు ప్రభు వస్తే, లేక నువ్వు లోకం విడిస్తే నీ గమ్యం ఎటు? పరలోకమా, నరకమా? ఆలోచన చేసుకోండి. ఇప్పుడే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటారా? ఆశ కలిగిన వారికి నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాగ ఒప్పుకోండి ప్రభు పాదాల దగ్గర. యేసు ప్రభువా, ప్రభుతో చెప్పండి ఈ మాట. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించండి. కలువరి సిలువలో నా కొరకై చనిపోయావని నమ్ముతున్నాను. కలువరి సిలువలో నా కొరకై చనిపోయావని నమ్ముతున్నాను. యేసుదేవా, పాపినైన నన్ను క్షమించు, పాపినైన నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో. నా కొరకు కలువరి సిలువలో చనిపోయావని నమ్ముతున్నాను. పాపినైన నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో. నా పాపములన్నిటినీ కడిగి నన్ను పవిత్రపరచు. యేసు నామమును అడుగుచున్నాను. చిన్న మాట ప్రభుతో చెప్పండి. ఈ రాత్రి తప్పక ప్రభు సహాయం చేస్తాడు. ఆశ కలిగిన వారు ఎవరైతే మీ మనసులో ఈ మాట చెప్పారో, ఇంతకుముందు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవారు కాదు, ఇంకా ప్రభు నమ్మని వారు, రక్షణ పొందని వారు, తీర్మానం చేయని వారు, ప్రభు పాదాల దగ్గర ఎవరైతే ఒప్పుకున్నారో వారు దయచేసి మీ ఒప్పుదలకు గుర్తుగా మీరెవరో గుర్తించి మీకోసం ప్రభు పాదాల దగ్గర తేటగా సంగతులు తేటపరిచి మీ కొరకు ప్రార్థించడానికి వీలుగా ఉండినట్లుగా ఒక్కసారి మీ కుడి చేతి చూపించగలరా? అవును, నేను ఒప్పుకున్నాను నా పాపాలు అని ఆశ కలిగిన వారు, అమ్మ దేవుని దీవించునుగాక, సహోదరి దేవుని ఆశీర్వదించునుగాక, అమ్మ దేవుని మిమ్మల్ని దీవించునుగాక, ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ దేవుని ఆశీర్వదించునుగాక, బిడ్డ తల ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు తమ్ముడు గాడ్ బ్లెస్ యూ నాన్న, దేవుని ఆశీర్వదించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఆలస్యం చేయవద్దండి, ఒప్పుకోండి ప్రభు దగ్గర మీ పాపాలు. ఆశ కలిగిన వారు తప్పక ఆయన బిడ్డగా తీర్చబడడానికి ఆశ కలిగిన వారు మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని దానికి గుర్తుగా ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. ఇంకెవరైనా ఉన్నారు? ఇంతవరకు చేతులు ఎత్తిన వారు కాకుండా ఇంకెవరున్నట్లయితే దయచేసి కనబడినట్టుగా మీ చేతి చూపించండి. గాడ్ బ్లెస్ యూ, ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేయబోతున్నాను. నా మనం ఏమిటంటే, చేతులు ఎత్తిన వారు అలాగే వెళ్ళవద్దు. గాడ్ బ్లెస్ యూ తల్లి, ఛేదించండి. చేతులు ఎత్తిన వారు అలాగే వెళ్ళవద్దండి. కూటమైన తర్వాత ముందుకు రండి. దేవుని సేవకులు ఈ మార్గాన్ని ఇంకా తేటపరిచి మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దీవించుమని, రేపటికి మమ్మల్ని సిద్ధపరచుమని, మీ ప్రజలందరినీ సిద్ధపరిచి తీసుకురమ్మని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు కూడా చాలా శ్రేష్టమైన సంగతులు అయ్యగారు ఇచ్చారు.